హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీమోన్ డివైన్ టారో. సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ మీతో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారో ఈ వీడియోలో చూద్దాము. మీ పర్సన్ మనసులోని మాటలు, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్, అలాగే మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్. సో రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్, సో మీ రిలేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాము. ఇది అందరికీ వర్తిస్తుంది. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, లవర్, సీక్రెట్ క్రష్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న, కంప్లీట్గా నో కాంటాక్ట్లో ఉన్న, బ్లాక్ సిచ్యువేషన్ అయినా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడలేకపోతున్నా, మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు. సో మీ పర్సన్ ఎన్ని 3 టైమ్స్ అనుకుని వీడియో చూడండి. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి, మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. మీరు బాగా గుర్తొస్తున్నారు, మీ గురించి బాగా ఆలోచిస్తూ ఉన్నారు వీళ్ళు. మీ పర్సన్కి ఒకటి మీతో కలిసి ఇంతకు ముందులాగా ఉండాలి అని అయితే ఉంది. మీతో కలిసి ఇంతకుముందు బాగా హ్యాపీగా, సంతోషంగా వీళ్ళు మీతో టైం స్పెండ్ చేయడం, మీతో సరదాగా మాట్లాడటం, ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక, అంటే మీతో ఇంతకుముందు బాగా ఈ పర్సన్ టైం స్పెండ్ చేయడం, ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ పర్సన్ మళ్ళీ మీతో అలాగే టైం స్పెండ్ చేయాలి, అలాగే మీతో హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా మాట్లాడాలి, మీతో కలిసి సంతోషంగా ఉండాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీతో ఇంతకు ముందున్న హ్యాపీ మూమెంట్స్ని తలుచుకుంటున్నారు, హ్యాపీగా, రొమాంటిక్గా ఇంతకుముందు ఎలా అయితే మీతో ఉన్నారో ఆ మూమెంట్స్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇంకోటి అలాగే ఉంటే బాగుండు అనుకుంటున్నారు. ఈ పర్సన్ మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలి అని కోరుకుంటున్నారండి. సో మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే బాగుండు అని, ఖచ్చితంగా ఈ పర్సన్కి మీరు కావాలి, ఈ పర్సన్ ఖచ్చితంగా మీతో ఉండాలి అని అనుకుంటున్నారు. ఈ వీడియో చూస్తుంది ఎవరైనా సరే, మీ పర్సన్ మీరు కావాలి, మళ్ళీ మేము మీతో వాళ్ళు కలవాలి అని అనుకుంటున్నారు. చాలా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని వదులుకోవడం మీ పర్సన్కి ఇష్టమే లేదు. ఎందుకు అంటే మీ పర్సన్కి మీ మీద ఒకటి చాలా ప్రేమ ఉంది, ఒకటి మీ పర్సన్కి ప్రేమ ఉంది మీ మీద, రెండోది మీరు వాళ్ళ మీద ఇంతకుముందు ప్రేమ చూపించుంటే ఆ ప్రేమని వాళ్ళు మర్చిపోలేకున్నారు. సో అందుకే మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు. వాళ్ళకి మళ్ళీ కలుస్తామో లేదో, మళ్ళీ మేము కలిసి ఉంటామో లేదో, మళ్ళీ నన్ను నమ్ముతారో లేదో, మళ్ళీ నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో, మీరు మీ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో అని కొంతమంది టెన్షన్ పడుతున్నారు. కొంతమంది ఏంటంటే మీరు అవైలబుల్గా ఉన్నా సరే, మీరే వాళ్ళని అడుగుతున్నా సరే వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు అనుకోండి. వాళ్ళు ఏంటి అంటే కలవాలని చాలా ఉన్నా వాళ్ళకి మిమ్మల్ని వద్దు అనడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ భయం కనిపిస్తుంది, ఎక్కువ ఓవర్ థింక్ కనిపిస్తుంది. ఏం భయాలు అంటే అవి మీ పర్సన్ మిమ్మల్ని వద్దనుకోవడానికి గల రీజను, కొంతమంది ఏవో భయాలు పెట్టుకున్నారు. సొసైటీ, పేరెంట్స్, మీ దగ్గరకు వస్తే ఏదైనా ప్రాబ్లం వస్తుందన్న భయం ఉంది, ఓవర్ థింక్ ఉంది. వాళ్ళు రావచ్చు, వాళ్ళు అనుకుంటే మీ చిటికలో మీకు ఫోన్ చేయొచ్చు, మీకు మెసేజ్ చేయొచ్చు, మిమ్మల్ని అన్బ్లాక్ చేయొచ్చు, మీ దగ్గరికి కూడా రావచ్చు. కానీ స్టిల్ ఈ పర్సన్ని ఆపేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఈ పర్సనే ఏవేవో ఆలోచనలతో ఆపేవాళ్ళు ఉన్నా ఎదిరించి రావచ్చు. కానీ ఈ పర్సనే కొంత దారి కనిపెట్టలేకపోతున్నారు మీ దగ్గరికి రావడానికి. అంటే మనసులో ఏవో భయాలు అడ్డుపడుతున్నాయి ఈ పర్సన్కి. వస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుంది అని ఏమన్నా భయం ఉంది వాళ్ళకి. బాగా ఆలోచనలు, ఓవర్ థింక్ ఎక్కువ ఉందండి. ఏవేవో ఊహించుకొని మీ దగ్గరికి రావాలి అంటే రాకుండా ఆగిపోతున్నారు. కొంతమందికి మీరు దూరం పెడుతుంటే కనుక వస్తే మీరు మళ్ళీ ఏమంటారో, మళ్ళీ వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారో లేదో ఆ భయం ఉంది. మిమ్మల్ని ఫేస్ చేసే సత్తా లేదు. కొంతమందికి వాళ్ళే వద్దంటున్నారు, మీరే కావాలనుకుంటుని వెళ్తున్నారు అనుకోండి, మిమ్మల్నే వద్దంటున్నారు అనుకోండి. వాళ్ళకు కూడా ఏంటి అంటే ఈ పర్సన్కి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలని ఉంది, మీతో ఉండాలని ఉంది, కానీ మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం కనిపించట్లేదు. ఇక్కడ డౌట్లు ఉన్నాయి, మిమ్మల్ని ఫేస్ చేయలేకపోతున్నారు. బికాజ్ డౌట్లు, భయాలు. ఒకటి, కొంతమందికి మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఏవో అనుమానాలు ఉన్నాయి. అనుమానాల వల్ల, మనస్పర్ధల వల్ల
వస్తే ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ నువ్వు ఇలాగే చేస్తావు, ఇలాగే నన్ను ఏపుకు తింటావు, ఇలాగే నన్ను విసిగిస్తావు, ఇలాగే నన్ను బజార్న పెడతావు, ఇలాగే నీ వల్ల నాకు మనశ్శాంతి ఉండదు, నువ్వు ఇలాగే చేస్తావు, ఇలా అన్నమాట. నీ దగ్గరకు వస్తే నాకు ప్రాబ్లం అవుతుంది, నేను నిన్ను ఫేస్ చేయలేను, ఇలాంటి భయాలు ఉంటాయి అన్నమాట. గొడవలు అవుతాయి. ఇలా రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలు జరిగిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. అంటే ప్రాబ్లం అవుతుంది అని భయాలు, ఆలోచనలు ఉన్నాయి వీళ్ళకి. కానీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని కూడా అనిపిస్తుంది. మనీ రిలేటెడ్ కూడా ఉండుండొచ్చండి. కొంతమందికి మనీ రిలేటెడ్ కూడా కనిపిస్తుంది. మీ దగ్గరికి వాళ్ళు రావాలంటే ఏమైనా మనీ ఇవ్వాలా, మనీకి సంబంధించి ఏమైనా ఉన్నాయా, మీరు మనీ అడుగుతుంటే మీకు మనీ ఇవ్వాల్సి వస్తుందని ఏమైనా భయపడుతున్నారా? కొంతమందికి మనీ రిలేటెడ్, కొంతమందికి మ్యారేజ్ కమిట్మెంట్, కొంతమందికి నేను చెప్పాను కదా భయాలు, అనుమానాలు, ప్రాబ్లమ్ని ఫేస్ చేసే సత్తా లేదు. కానీ ఈ పర్సన్కి కొంతమంది మనీ మీరే హెల్ప్ చేసి ఉండొచ్చు, లేదా కొంతమందికి మీ పర్సన్ హెల్ప్ చేసే ఛాన్సెస్లు ఉన్నాయి. ఈ పర్సన్కి మీతో కలవాలి, ఉండాలి అని వెయిటింగ్లో ఉంది ఎనర్జీ. సో పైకి చెప్పకపోయినా వాళ్ళకి మీతో కలవాలనే ఉంది. ఏ డౌట్లు అయితే ఉన్నాయో, భయాలు అయితే ఉన్నాయో అవి త్వరలోనే క్లోజ్ అయిపోతాయి. వాటితో పెద్ద టెన్షన్ లేదు. ఇప్పుడు ఈ పర్సన్కి కొంత పెయిన్ వల్ల, కొంత ఈగో వల్ల, కొంత యాటిట్యూడ్ వల్ల ఆగిపోతున్నారు. అంటే కొంతమందికి ఈగో ఉంది, కొంతమందికి పెయిన్ ఉంది. మీ వల్ల మీ పర్సన్ ఏదైనా బాధపడి ఉంటే ఆ పెయిన్ ఇంకా తగ్గలేదు, ఆ బాధ ఇంకా తగ్గలేదు. మీరు ఏదైనా మీ పర్సన్ని మాటలతో, చేష్టలతో బాధ పెట్టుంటే ఇంకా ఆ బాధలో వాళ్ళు ఉన్నారు. అందుకే వాళ్ళు మాట్లాడట్లేదు అలిగి. మీరు అంటే మీకు మీ పర్సన్కి మధ్య మూడో వ్యక్తుల వల్ల కూడా అనుకొని గొడవలు జరిగి ఉండొచ్చు. కమిట్మెంట్ ఇష్యూస్ కొంతమందికి కనిపిస్తున్నాయి. కొంతమందికి మూడో వ్యక్తులు, మూడో విషయాల వల్ల, పేరెంట్స్ కానీ, థర్డ్ పార్టీ వల్ల కానీ, మీరు ఫ్రెండ్స్ అయితే అదర్ వ్యక్తుల వల్ల కానీ, ఇలా లవర్స్ అయినా, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, పేరెంట్స్, థర్డ్ పార్టీ సిచ్యువేషను, ఎవరో మూడో వ్యక్తులు వల్ల ఇక మీరిద్దరు గొడవ పడినట్టుగా, లేదా వాళ్ళే గొడవ పెట్టినట్టుగా కనిపిస్తుంది. అంటే వేరే వాళ్ళ గురించి మీరు గొడవలు పడటం, రిలేషన్లో వాళ్ళకి ఎవరో ఉన్నారని మీరు, మీకు ఎవరో ఉన్నారని వాళ్ళు కూడా గొడవలు పెట్టుకోవచ్చు అనుమానాల వల్ల. అలా కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. మీకు ఎవరో ఉన్నారని వాళ్ళు అనుమానించి గొడవ పడటం, వాళ్ళకి ఎవరో ఉన్నారని మీరు అనుమానించి గొడవ పడటం లాంటివి కూడా ఉండొచ్చు. ఈ పర్సన్ ఏంటంటే మీరే వస్తారు, లేదా ఎలా అయినా కలుస్తాము, కలవాలని వీళ్ళకుంది. కానీ వీళ్ళు మైండ్ ఏంటి అంటే ఎలా అయినా మీరు వస్తారనే కాన్ఫిడెంట్ లెవెల్ వీళ్ళకి కనిపిస్తుందండి. వీళ్ళకి ఆ కాన్ఫిడెంట్ చాలా ఉంది. అంటే ఎలా అయినా మీరే వస్తారు. ఒకటి వీళ్ళకి ఏంటంటే ఎలా అయినా మీరే వస్తారనే ధీమా ఉంది. ఇంకోటి ఈ పర్సన్కి లోపల బాధపడుతున్న పైకి నార్మల్గా ఉండే అంత కెపాసిటీ ఈ పర్సన్కి ఉంది. అంటే లోపల చాలా బాధపడతారు, పైకి మాత్రం చాలా ధీమాగా ఏమీ జరగనట్టు ఉంటారనమాట. లోపల మాత్రం చాలా పెయిన్ అనుభవిస్తూ ఉంటారు, పైకి మాత్రం చాలా డేర్గా డాషింగ్గా ఉంటారు. కానీ లోపల ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి పైకి ఎంత మేకప్ వేసుకున్నా, పైకి ఎంత ఆనందంగా ఉన్నా, ఎంత నవ్వుతూ ఉన్నా, ఎంత అవతల వాళ్ళకి పెయిన్ కనపడకుండా ఎంత ఓవర్ యాక్షన్ చేసినా, అంటే ఎంత స్టైలిష్గా ఉన్నా, ఎంత నార్మల్గా ఉన్నా, ఏదో ఒక రోజు పెయిన్ అనేది రియలైజేషన్ వస్తుందని ఇక్కడ కనిపిస్తుంది. ఏదో ఒక రోజు వాళ్ళు ఎంత వద్దు అనుకొని ఎంత ఉన్నా, ఏదో ఒక రోజు రియలైజేషన్ వచ్చి మళ్ళీ బాధ బయటికి పొంగి, మళ్ళీ కావాలనిపించి, మళ్ళీ వాళ్ళే మెసేజ్ కాల్ చేసే ఛాన్సెస్లు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు కావాలనుకొని వాళ్ళే వచ్చే ఛాన్సెస్లు ఉన్నాయి. అంటే ఎంత ధీమా ఉన్నా అలాగే ఉండిపోరు. ఒకటి మీరు వెళ్తే కన్విన్స్ అవుతారు, మీరు కన్విన్స్ చేస్తే కన్విన్స్ అవుతారు. ఇక్కడ ఎంపరరీ ఎనర్జీ ఉంది. అంటే వాళ్ళంతటా వాళ్ళు తగ్గటం అనేది కొంచెం మైండ్ గేమ్ ప్లాన్ చేస్తూ ఉంటారనమాట. మీరే వస్తారేమోనని ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కోసారి మా పెయిన్ ఉన్నా కొంచెం కొంతవరకు అలిగి స్ట్రాంగ్గా ఉంటారు. నేను ఎందుకు తగ్గాలి అని ఇంకొంచెం పొడిగిస్తారనమాట. అంటే కన్విన్స్ అవ్వకుండా ఇంకొంచెం పొడిగిస్తారు. వాళ్ళు రావట్లేదు కదా, నేను ఎందుకు రావాలని చెప్పి ఇంకొంచెం సైలెంట్గా ఉంటారు. బట్ ఎంతైనా ఈ పర్సన్ ఏదో ఒక రోజు తగ్గాల్సిందే, తగ్గుతారు కూడా. ఒకటి వాళ్ళు దూరం పెడితే మళ్ళీ మీ మాటలకి మళ్ళీ మీరు కన్విన్స్ చేస్తే, ఇప్పుడు వద్దన్న వాళ్ళు మళ్ళీ మీ మాటలకి కన్విన్స్ అవుతారు, మళ్ళీ మీతో కలిసే ఛాన్సెస్ ఉంటుంది. ఏదో కొంచెము దూరం ఉన్నంత మాత్రాన వీళ్ళు పర్మనెంట్గా మీకు దూరం అయిపోరు. ఎప్పుడు వద్దు అని మిమ్మల్ని అనరు. ఎప్పుడన్నా ఇప్పుడు వద్దు అనుకున్న వాళ్ళు తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని కావాలని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు యాక్సెప్ట్ చేయలేదా, కొన్ని డేసో కొన్ని వీక్సో టైం ఇస్తే వీళ్ళు మళ్ళీ సెట్ అవుతారు, మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది మంత్స్, కొంతమంది వీక్స్, కొంతమంది డేస్. బట్ ఫైనల్గా ఓకే చేస్తారు. ఎందుకు ఓకే చేస్తారు అంటున్నానంటే, వీళ్ళకి మీ మీద ఉన్న అనుమానాలు, అయిష్టాలు, కొంచెం భయాలు, సిచ్యువేషన్స్ వల్ల దూరంగా పెట్టడం, వీటన్నిటికంటే కూడా ఇష్టం ఎక్కువగా ఉంది. సో మీ దగ్గరికి రాకపోవడానికి రీజను
కొంచెం తక్కువ ఉంది, అది తక్కువ ఉంది, హేటింగ్ తక్కువ ఉంది, హేట్ చేయడం, భయపడటం, మీకు దూరంగా ఉండేదానికంటే మిమ్మల్ని ప్రేమించడం ఎక్కువగా ఉంది, మీరంటే ఇష్టం ఎక్కువ ఉంది. ఇష్టం ఎక్కువ ఉంది కాబట్టి మీతో ఉండడం కొంచెం కష్టమైనా సరే వాళ్ళకి ఇష్టం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ఇష్టం వల్ల ఇది కష్టమైనా సరే మళ్ళీ మిమ్మల్ని మీరు కన్విన్స్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఓకే చేస్తారు. ఎందుకు? మిమ్మల్ని మర్చిపోలేక, మీరు మీ మీద మీ బాండింగ్ వల్ల, మీ సపోర్ట్ వల్ల, మీ మీద ఉన్న ఇష్టం వల్ల మిమ్మల్ని మర్చిపోలేక, మీ బాండింగ్ వల్ల కొంతమందికి చాలా ఇయర్స్ రిలేషన్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. చాలామంది 10 సంవత్సరాల రిలేషన్ కూడా ఉండొచ్చు. కొంతమందికి రీసెంట్ అవ్వచ్చు, కొంతమంది క్లాస్మేట్స్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, అలా అన్నమాట. కొంతమందికి మనీ రిలేటెడ్. ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు మీ విషయంలో, చాలా ఆలోచిస్తున్నారు. ఓవర్ థింక్ చేస్తున్నారు, ఎక్కువగా ఓవర్ థింక్ ఉంది. పంతం ఉంది కానీ ఓవర్ థింక్ చాలా ఉంది. ఈ పర్సన్ మీతో మళ్ళీ కలవాలనే ఆలోచన ఎక్కువగా ఉంది. ఈ రిలేషన్ని సక్సెస్ చేయాలనుకుంటున్నారు. మళ్ళీ నో బిగినింగ్ ఛాన్సెస్లు ఉన్నాయి. నో బిగినింగ్ చేయాలి, క్లారిటీ వచ్చింది, కమ్యూనికేషన్ చేస్తారు, కమ్యూనికేట్ చేస్తారు మిమ్మల్ని. ఎంత తప్పించుకొని తిరుగుతున్నా వాళ్ళకి మళ్ళీ కలుస్తాము. మీరు వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటే కొంతమంది మీరు వాళ్ళని అవాయిడ్ చేయడం, కొంతమంది వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేయడం, కొంతమంది ఇద్దరు ఎవరికి వాళ్ళు దూరంగా ఉండడం లాంటివి కూడా జరగచ్చు. ఎదురుపడ్డ మాట్లాడుకోకుండా వెళ్ళడం, ఫోన్లో కూడా మాట్లాడుకోకుండా నెలల తరబడి, వారాల తరబడి, రోజుల తరబడి నో కాంటాక్ట్లో ఉండడం, మాట్లాడుకోకుండా ఉండడం లాంటివి కూడా జరగవచ్చు. కానీ ఒకరి మనసులో ఒకరి ప్రేమని హైడ్ చేస్తున్నారు. మీరు కానీ వాళ్ళు కానీ హైడ్ చేస్తున్నారు, బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఒక హోప్ ఉంది. మొత్తానికి వాళ్ళ సంతోషం అయితే మీరే. స్పై చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఇతర కంట్రీ, ఇతర స్టేట్లో ఉన్న వాళ్ళు కూడా అయ్యుండొచ్చు, మీరు కానీ మీ పర్సన్ కానీ. సో ఫైనల్లీ ఈ పర్సన్ మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం, అన్బ్లాక్ చేయడం జరుగుతుంది. చాలామందికి డిసెంబర్ ఎండింగ్లో పై ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి జనవరి, ఫిబ్రవరి. ఈ డిసెంబర్ ఎండింగ్లో అవ్వకపోతే సో జనవరి, ఫిబ్రవరి ఎండింగ్లో జరిగే ఛాన్సెస్ ఉంటాయి. జనవరి కానీ ఫిబ్రవరి కానీ, ఓకేనా? సో బట్ ఈ డిసెంబర్ ఎండింగ్లోపై అవ్వాలనుకుంటున్నాను. ఈ డిసెంబర్ ఎండింగ్లోపై అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఫైనల్ కార్డ్ చూసి కూడా చెప్తాను, మళ్ళీ తీస్తాను కదా. ఇప్పుడు మీ ఎనర్జీ చెక్ చేద్దాం. ఫైనల్గా మీ పర్సన్ అయితే వస్తారు. కొంచెం లేట్ అయినా సరే ఈ పర్సన్ మిమ్మల్ని ఇప్పుడు వద్దనుకుంటున్న వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. మీరు వద్దనుకుంటున్నారా? మీరు కన్విన్స్ అయ్యి వాళ్ళని ఓకే చేసే వరకు వాళ్ళు మళ్ళీ వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు. మళ్ళీ వస్తారు మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి. ఒకవేళ మీరు సైలెంట్ అయ్యారని వాళ్ళు సైలెంట్ అయ్యారా? సో మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ వస్తారు. నో టెన్షన్, మళ్ళీ కొంత టైం తీసుకొని మళ్ళీ వస్తారు. ఈ పర్సన్ నుంచి మీ కాంటాక్ట్ అన్బ్లాక్ జరుగుతుంది. మళ్ళీ వాళ్ళకి సడన్గా రియలైజేషన్ వచ్చి మళ్ళీ మీరు కావాలనిపించి మళ్ళీ కాంటాక్ట్ అవుతారు. సో మళ్ళీ మీకు కనెక్ట్ అవుతారు. మీ తప్పుంటే క్షమిస్తారు, వాళ్ళ తప్పుంటే సారీ అడుగుతారు, ఓకేనా? సో ఈ డిసెంబర్ ఎండింగ్లో జరిగే ఛాన్సెస్ లేదా జనవరి, ఫిబ్రవరి. ఇప్పుడు మీ ఎనర్జీస్, యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. మీరు నో బిగినింగ్ జరగాలి అని అనుకుంటున్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. కొంతమందికి ఎలా ఉంది అంటే చూస్తున్న వాళ్ళల్లో నేను రాకూడదు, నేను చాలాసార్లు వెళ్ళాను, ఇక మీదట వస్తే ఆ పర్సనే రావాలి అన్నది. కొంతమందికి ఆ పర్సనే, మీ పర్సనే రావాలి, మీరు దిగకూడదు, ఇంకా ఆ మెట్టు ఒకటి కూడా దిగకూడదు అనుకుంటున్నారు. కానీ రిలేషన్ కలవాలనుకుంటున్నారు. కొంతమందికి మాత్రం ఈ ఎనర్జీలో ఉన్నారండి. ఎవరో కానీ వస్తే వాళ్ళే రావాలనుకునే ఎనర్జీలో ఉన్నారు. యాక్సెప్ట్ చేయడం ఇష్టమే, రిలేషన్ కావాలి, బట్ వాళ్ళే రావాలి. ఎందుకంటే వాళ్ళ తప్పు ఉంది ఇక్కడ. మేబీ వాళ్ళ తప్పే ఉండొచ్చు, అందుకే వాళ్ళే రావాలి, వాళ్ళే సారీ అడగాలి, లేదా వాళ్ళే కాల్ ఆర్ మెసేజ్ చేయాలి. ఇక నా వల్ల కాదు, వస్తే వాళ్ళే రావాలి, వాళ్ళు వచ్చినప్పుడు ఆలోచిద్దాం, వాళ్ళు వచ్చినప్పుడు ఓకే చేద్దాం అని కొంతమంది ఎనర్జీ కనిపిస్తుంది. కొంతమందికి ఏమో మీ పర్సన్తో కాంటాక్ట్ కావాలని మీరు అనుకుంటున్నారు, కాంటాక్ట్ చేద్దామా వద్దా అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ కలవాలనుకునేది అందరి ఎనర్జీ కలవాలనుకునే ఉంది. కొంతమందికి ఏమో వాళ్ళు చేస్తే బాగుండని మీరు అనుకుంటున్నారు, మీ పర్సన్ అందరూ మీ పర్సనే రావాలి అని. కొంతమంది ఏంటి, మీ పర్సన్ వచ్చేదాకా మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటున్నాను అనమాట, మళ్ళీ కాల్ చేయాలనుకుంటున్నారు, మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ కొంతమందికి ఎంగేజ్మెంట్, పెళ్లి చూపులు జరిగిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మధ్యలో బ్రేక్ అయిన వాళ్ళు, గొడవలు జరిగిన వాళ్ళు, రీసెంట్ మ్యారీడ్, ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు, ఫిజికల్ కనెక్షన్లో ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉన్నారు. కాంటాక్ట్ చేయాలి అనుకుంటున్నారు, మీ పర్సన్ గురించి ఏదో తెలుసుకోవాలి అనుకుంటున్నారు.
చాలామంది మీరే ఎక్కువగా ట్రై చేసే ఛాన్సెస్లు ఉన్నాయి. కొంతమందికి మీరు ట్రై చేస్తూనే ఉన్నారు. వాళ్ళ నుంచి కాల్ కోసం ఎదురు చూస్తున్నారంటే మీరు ట్రై చేస్తున్నారు. కొంతమంది మీరు ఎక్కువ ట్రై చేస్తున్నారు, కొంతమంది మాత్రం వాళ్ళ నుంచి రావాలని కోరుకుంటున్నారు. సో వాళ్ళ నుంచి రావాలనుకున్న వాళ్ళు ఎవరు అనేది చెప్పొచ్చు. మీరు కొంతమంది ఏంటంటే మీరే చెయ్యాలి అని అనుకుంటున్నారు, కాంటాక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. కాంటాక్ట్గా కనిపిస్తుందండి ఎక్కువగా. 1 ఎదురు చూడటం, 2 వాళ్ళే చేయాలనుకోవటం, 3 మీరు ట్రై చేయడం ఎక్కువగా చేస్తున్నారనమాట. కాల్ చేస్తున్నారు, మీరు కాల్ కోసం చూస్తున్నారు. మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్లు పోవాలి. కొంత కాన్ఫిడెంట్ కనపడుతుంది, మీలో చాలా కాన్ఫిడెంట్ కనపడుతుంది. కొంతమంది ఏంటంటే మనీ మీద ఫోకస్ చేసుకుందాం అనే ఆలోచనలు కనిపిస్తున్నాయి. నాకేం తక్కువ, వస్తే వాళ్ళే వస్తారు అనుకునే ఎనర్జీ కనిపిస్తుంది. కానీ పర్సన్ని మాత్రం మర్చిపోలేరు. ప్రేమ ఉందండి, మీ పర్సన్ మీద మీకు ఇష్టం ఉంది. ఈ పర్సన్ అంటే బాగా హ్యాపీగా అనిపిస్తుంది మీకు. కొంతమందికి కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఫైనల్లీ ప్రేమ ఉంది, రిలేషన్ కలుపుకోవాలి అనుకుంటున్నారు. యూనివర్స్ని కూడా ప్రేయర్ చేసుకుంటున్నారు, కలుపుకోవాలి, ఈ రిలేషన్ని వదులుకోవాలి అనే ఎనర్జీ లేదు. ప్రతిసారి మీరు తగ్గి ఈ ఒక్కసారైనా వాళ్ళు వస్తే బాగుండు అనుకుంటున్నారు. అది కొంతమంది మాత్రం ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు. మీ పర్సన్ కోసం మీరే ఎక్కువ ట్రై చేస్తూ ఉన్నారు. కాంటాక్ట్ కోసం ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాంటాక్ట్ చేయిస్తున్న వాళ్ళు, కాంటాక్ట్ రావాలి అనుకున్న వాళ్ళు చాలామంది చూస్తున్నారు అన్నమాట. ఓకే, చూద్దాం అగైన్ కన్ఫర్మేషన్. ఇక్కడ మీ పర్సన్ వదులుకోవాలంటే మీకు భయం అండి. మీ పర్సన్ ఎక్కడ వదిలేస్తారో, ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారో అన్న భయం కొంతమందికి బాగా కనిపిస్తుంది, ఎక్కువగా కనిపిస్తుంది. నా పర్సన్ నన్ను వదిలేయకూడదు, వదిలేస్తారేమోనన్న భయం ఉంది. ప్రేమ ఉంది ఎక్కువగా. మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు, కానీ కాన్ఫిడెంట్గా ఉండాలి అనుకుంటున్నారు. కానీ ప్రేమ ఉండటం వల్ల ఏంటంటే మరీ వదిలిపెట్టే అంత కాన్ఫిడెంట్ లేదు. కానీ కోపం వస్తే కొంచెం దూరంగా ఉంటారు. కానీ పర్మనెంట్గా రిలేషన్ వదులుకునే అంత కాన్ఫిడెంట్ ఏం లేదు. అంటే ఈ పర్సన్ లేకపోయినా ఉండగలంత కాన్ఫిడెంట్ లేదు. ఏదో 4-5 రోజులు మాట్లాడకుండా మీరు ఉంటారు, వాళ్ళు ఉంటారు, అంతేగాని పర్మనెంట్గా ఈ పర్సన్ వదులుకొని బతికే అంత ధైర్యం కనిపించట్లేదు ఇక్కడ. అంటే ఈ పర్సన్ కావాలి, ఈ పర్సన్ వదులుకోవటం ఇష్టం లేదు. పైకి అంత ఇదిగా ఉన్నా ఈ పర్సన్ని వదులుకోవాలనేది అనుకోవట్లేదు. చాలా ప్రేమ ఉంది. ఈ పర్సన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు చెప్పాలంటే. గొడవలు, మిస్అండర్స్టాండింగ్ కనిపిస్తున్నాయి. కానీ ఈ పర్సన్తో మళ్ళీ ఒకటవుతామనే నమ్మకం ఉంది, మళ్ళీ కలవాలనే నమ్మకం కూడా ఉంది. కన్ఫ్యూజన్లో కూడా కనిపిస్తూ ఉన్నారు. ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం, ఈ రిలేషన్ ఎండ్ అయిందేమోనన్న భయము, ఈ రిలేషన్లో చాలా పెయిన్ కూడా కనిపిస్తుంది. టోటల్గా ఈ పర్సన్తో కలిసి ఉండాలనే ఎనర్జీయే ఎక్కువ ఉంది. ఈ పర్సన్ని వదులుకోకూడదనే ఎనర్జీయే ఎక్కువ ఉంది. సో చూద్దాం అగైన్ కన్ఫర్మేషన్. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్, మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఈ మంత్ ఎండింగ్లో. లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ రావడమా, లేకపోతే రియల్ మీట్ జరగడమో లేదా కాంటాక్ట్లు రావడమో జరుగుతుంది. లాంగ్ డిస్టెన్స్ అనే కాదు, అది ఎనీ రిలేషన్ అండి. ఇది లాంగ్ డిస్టెన్స్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది, ఎందుకంటే ఆ కార్డ్ వచ్చింది. సో లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకు కూడా అంతే, వేరే దేశాలు స్టేట్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. ఫైనల్లీ 3 weeks 3 months 3 daysలో 3 రోజులు 3 వారాలు 3 నెలల్లోపు లాంగ్ డిస్టెన్స్లో వాళ్ళకు కూడా కాల్ కానీ రియల్ మీట్లు కానీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎనీ రిలేషన్ అయినా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో మీ పర్సన్ నుంచి కాంటాక్ట్, రియల్ మీట్, రియూనియన్కి పాసిబుల్. ఎఫర్ట్స్ పెడతారండి, ఎవరో ఒకరు ఎఫర్ట్స్ పెడతారు. వాళ్ళు ఒకవేళ మీరు ఎఫర్ట్స్ పెడితే మీ పర్సన్ ఇంకా మీ ఎఫర్ట్స్ ఫలిస్తాయి. మీ పర్సన్ మీకు కన్విన్స్ అవుతారు. అలాగే వాళ్ళు ఎఫర్ట్స్ పెడతాడు మీ రిలేషన్లో. ఇంతవరకు వాళ్ళకి ఎఫర్ట్స్ పెట్టకపోతే వాళ్ళైనా ఎఫర్ట్స్ పెట్టి మీ దగ్గరకు వస్తారు. ఇంకా ఓవర్ థింక్, పెయిన్ అంతా పోతుంది, ఎండ్ అయిపోతుంది. సో మీరు మనీ గురించి బాధపడ్డా రిలేషన్ ఏమి అంత ఈజీగా మీరు వదులుకోలేరు. రిలేషన్ ఎక్కడికి పోదు.
ఎందుకంటే ఒకరికొకరికి చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. మనీ బ్లెస్సింగ్స్ వచ్చి మీరు కష్టపడింది వృధా కాదు, మీరు కష్టపడిన దానికి మీకు ఫలితం వస్తుంది. మనీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, బ్యాలెన్స్ చేసుకుంటారు మనీని. మనీ బ్లెస్సింగ్స్, జాబ్ బ్లెస్సింగ్స్. ఏదన్నా ఎదురు చూస్తున్నారా, ర్యాంక్ కోసమో జాబ్ కోసమో ఎదురు చూస్తుంటే ఆ బ్లెస్సింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. మనీ రిలేటెడ్ కూడా కనిపిస్తున్నాయి. మీరు కష్టపడిన దానికి మీకు యూజ్ ఉంటుంది. రిలేషన్లో కొంతమంది ఒకరు మ్యారీడ్, ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ కూడా ఉండొచ్చు, ఇద్దరు మ్యారీడ్ కూడా అయి ఉండొచ్చు. మనీ బ్లెస్సింగ్, జాబ్ బ్లెస్సింగ్స్ కనిపిస్తున్నాయి. ఫైనల్లీ రీయూనియన్, కాంటాక్ట్ కనిపిస్తుంది. ఓకేనా? సో ఈ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలోపు. సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో 555 అని పెట్టండి. ఏదో ఒక చేంజ్ రావాలి కదా, 555 పెట్టండి. ఏంజెస్ నెంబర్ సేవ్ కనిపించినా కూడా గుడ్ సైనే. మీకు కూడా రీయూనియన్ ఇవి అయ్యే ముందు 222, 333, 444, 555 ఇలా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి. డ్రీమ్స్లోకి మీ పర్సన్ వస్తారు, అలాగే బటర్ఫ్లైస్ కనిపిస్తాయి. ఇలా ఏంజెస్ నెంబర్ సేమ్ కనిపించినా కూడా చాలా గుడ్ సైన్. మీరు స్ట్రాంగ్గా ఉండండి, సెల్ఫ్ లవ్లో ఉండండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. మన వీడియో చాలా హెల్పింగ్ అండ్ యూస్ఫుల్గా ఉంటాయి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో నేను పోస్ట్ చేయగానే మీకు వస్తుంది. వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వైబ్స్ మీకు కనెక్ట్ అవుతాయి. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.